ఆధ్యాత్మికతకు మానవత్వానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఒక హృదయపూర్వకమైన సేవా కార్యక్రమం జరిగింది. నిరాశ్రయులైన బాలికల జీవితాల్లో తారకాపురి లయన్స్ క్లబ్ సభ్యులు వెలుగులు నింపారు. తణుకు రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న సాల్విన్ ఆర్మీ హోమ్ నేడు దీపావళి సంబరాలతో కలకల్లాడింది. ఈ హోంలో ఉన్న 40 మంది బాలికలకు దీపావళి పండుగ ఆనందాన్ని పంచేందుకు తారకాపురి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పవన్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. క్లబ్ సభ్యులు బాలికలకు కొత్త బట్టలు, దీపావళి టపాసులు, స్వీట్స్ పంపిణీ చేసి వారికి పండగ వాతావరణం అందించారు. ఈ సేవా కార్యక్రమానికి హాజరైన సరళాదేవి మాట్లాడుతూ ఈ హోంలోని విద్యార్థులకు నిరంతరం సేవలు అందించడం గత 12 సంవత్సరాల నుంచి కొనసాగుతుందని గర్వంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన రీజనల్ చైర్పర్సన్ లైన్ శంకర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సరళాదేవి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. ఇంత చక్కని సేవా కార్యక్రమాలను ప్రజలకు, ముఖ్యంగా నిస్సహాయులకు అందిస్తున్న సరళాదేవి మా అందరికీ ఆదర్శమని ప్రశంసించారు. ఆయన తారకాపురి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీలను ఆహ్వానించినందుకు అభినందించారు. మీరు రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే మీరు ఈ కంపెనీలో పాల్గొనడానికి, అలాగే నేను ప్రెసిడెంట్గా ఉండి మిమ్మల్ని పిలిచి ఈ దీపావళి సామాన్లు అందించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. సో మీలాంటి వాళ్ళకి ఇలాంటి సేవలు చేసి మీరు ఎంతైతే సంతోషం, ఆనందం కలిగిస్తారో అది మా ఒక్క లయన్స్ క్లబ్కే కాదు, ఇతరులు ఎవరైనా ఎటువంటి సేవ చేస్తే డెఫినెట్గా ఆ గాడ్ బ్లెస్సింగ్స్ వాళ్ళకు ఉంటాయని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి స్టూడెంట్స్కి, హోమేజ్ పర్టికులర్గా హోమేజ్ స్టూడెంట్స్కి ఇలాంటి సేవలు అందించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ వాళ్ళకి ఆ గాడ్ బ్లెస్సింగ్స్ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కారణం ఒక సేవా కార్యక్రమం చేసామంటే కనుక ఆర్థికంగా కానీ సమయం, అన్నింటిలో విలువైన సమయం ఆవేచించడంలో కానీ మరి చాలా ఉంటాయి సాధబాధకాలు అన్నీ కూడా. మరి అవన్నీ తట్టుకుని సరళాదేవి గారు మన చక్కటి కార్యక్రమాలు మరి తక్కువ పరిసర ప్రాంతాల్లో చేయడం, అనేక సేవా కార్యక్రమాలు, ఆవిడ పేరు కూడా తెలియని వరకు ఈ ప్రాంతంలో ఉంటారేమో. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న వావిలా సరళాదేవి గారు మరి ఖచ్చితంగా మరి వారితో కూడా మేము అది లైన్స్లో మేము ఉండటం మాకు చాలా సంతోషం. అదే మా అందరికీ కూడా గర్వకారణం. మా సోదరి నమస్కారాలు తెలియజేసుకుంటూ, హోమ్ నడుపుతున్న స్వరాజ్ మేడం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్టూడెంట్స్ అందరికీ నా దీవెనలు. దీపావళి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది టపాసులు కాల్చి బాణాసంచాలతో ఇల్లంతా దీపాలతో అలంకరించి ప్రతి ఒక్కళ్ళు చేసుకునే ఒక సాంప్రదాయమైన ఆనందకరమైన, ప్రత్యేకించి చిన్నపిల్లలకి ఎంతో సరదా అయిన పండుగ దీపావళి పండుగ. ఎందుకంటే టపాసులు కాల్చి వాళ్ళు ఆనందపడుతూ ఉంటే వాళ్ళ ఆనందాన్ని చూసి పెద్దలు ఆనందించడం అనేది దీపావళి యొక్క ఆనంద డోలలో దీపావళి పండుగ ఎక్కువ జరుగుతుంది. మిగిలిన పండుగలన్నీ పిండి వంటలు వండుకోవడం, బట్టలు కట్టుకోవడం, ఇళ్లల్లో అదొక సాంప్రదాయంగా జరిగినప్పటికీ దీపావళి వరవడి మాత్రం వేరుగా ఉంటుంది. Okay.
Vamos.